సాధారణంగా ఒక రాష్ట్రంలో ప్రజలు కానీ పౌరులు కానీ ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకత ఉంటే నిరసనలు చేసుకోవచ్చు, నిరసనలు చేస్తూ ఉంటారు. లేదంటే ఆ వ్యతిరేకత ప్రభావాన్ని బట్టి ఉద్యమాలు కూడా చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ దేశ ప్రభుత్వం కానీ ఆ నిరసనకారులను పిలిచి వాళ్ళ డిమాండ్స్ ఏంటో కనుక్కొని ఆ డిమాండ్స్ని పరిష్కరించే అవకాశాలుంటే పరిష్కరిస్తారు. లేదంటే ఇంత చేయలేం ఇంత చేస్తామని చెప్పేసి ఆ ఉధృతి అనేది తగ్గించే కార్యక్రమం చేస్తారు. ఆ ఉద్యమం అనేది అణచివేసే దిశగా, అంటే అణచివేయడం అంటే దాన్ని సాల్వ్ చేసే దిశగా ప్రయాణిస్తూ ఉంటారు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉన్నారన్నమాట. ఆయనకు వ్యతిరేకంగా అమెరికాలో ఆయన ప్రభుత్వ విధానం నచ్చక 50 నగరాల్లోని ప్రజలు రోడ్డెక్కారు, భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. కానీ ఆయన మాత్రం వీళ్ళందరినీ ఒక ఏఐ చిత్రంతో వెకిలి చేష్టలు చేస్తూ వ్యంగ్యంగా వాళ్ళ మీద పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనికి అక్కడున్న ప్రజలు మరింత ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం మనం అసలు ఏంటి ఈ ట్రంప్ పై ఇంత వ్యతిరేకత ఏంటి అనేది. చూడండి, 50 నగరాల్లో ప్రజలు అన్నట్టు అందులో ప్లకార్డులతో ఒక ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు వ్యతిరేకంగా లాస్ ఏంజలస్లో ప్రజల ఆందోళన. ట్రంప్నకు వ్యతిరేకంగా భారీ నిరసనలు, ఏఐ వీడియోలతో వెక్కిరించిన అధ్యక్షుడు అంట. ఏది నిరసనకారుల్ని వెక్కిరించాడు ఆయన. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. శనివారం దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో లక్షల మంది రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. ఈ నినాదాలపై అమెరికా అధ్యక్షుడు తనదైన శైలిలో స్పందించారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న ప్రజలను వెక్కిరిస్తూ పలు ఏఐ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో ట్రంప్ తలపై కిరీటంతో రాజులాగా ఓ యుద్ధ విమానంలో వెళ్తున్నట్లు రూపొందించారు. అమెరికా వీధుల్లో ఆయనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ఆందోళనకారులపై విమానం నుంచి బురదను జారవిడుస్తున్న దృశ్యాలున్నాయి. ఆందోళనకారుల్లో ట్రంప్ను తరచూ విమర్శించే డెమోక్రటిక్ కార్యకర్త హ్యారీ సిస్సన్ ఉన్నట్లు వీడియోలోనూ రూపొందించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ షేర్ చేసిన మరో ఏఐ వీడియోలో ట్రంప్ కిరీటం, రాజదుస్తులు ధరిస్తున్నట్లు ఉంది. అనంతరం ట్రంప్ ముందు నాన్సీ పెలోసి ఇతర డెమోక్రటిక్ పార్టీ నేతలు మోకరిల్లుతున్నట్లు కనిపించింది. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నో కింగ్స్ పేరుతో న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, షికాగో, లాస్ ఏంజలస్ సహా మొత్తం 50 నగరాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. కెనడాతో పాటు జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్వీడన్లలోని అమెరికా రాయబార కార్యాలయాల వెలుపల ట్రంప్నకు వ్యతిరేకంగా నినాదాలు నిరసన వ్యక్తం చేశారు. ఇది ట్రంప్ విడుదల చేసిన చిత్రం అన్నమాట. అంటే తన వ్యతిరేకంగా ఉన్న వారితో కలిసి ఈ వ్యతిరేకంగా ఉన్నవారు ఈ నిరసనలు చేపడుతున్నారని నేను అభిప్రాయపడుతున్నాడు. కాబట్టి ఆయన వ్యంగ్యంగా ప్రజల మీదే, ఈ నిరసనకారుల మీద ఆయన వ్యంగ్యంగా ఏఐ పోస్టులు విడుదల చేస్తున్నారనమాట. చూద్దాం, ఏదైనా సమస్యను పరిష్కరించే దిశగా చూడాలి. కానీ ఆ కఠిన నిర్ణయాలు తీసుకుంటాం, అయితే అది ప్రతిపక్షమే చేపిస్తుంది, దాని వెనకాల ఉండి తనంటే గిట్టడం వాళ్ళే చేపిస్తున్నారు అనుకోవటం ఆయన మూర్ఖత్వం. ఇక ఆయనే చూసుకోవాలి ఇదంతా. ఇది ట్రంప్ విధానంపై వ్యతిరేకత.